హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈరోజు మనం నిందా మూవీ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగ స్ఫూర్తి. అయితే ఇప్పటికీ కొంతమంది నిర్దోషులకి శిక్షలు పడుతూనే ఉన్నాయి, కానీ అది తెలుసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకునే ఈ యొక్క నిందా మూవీ తీయడం జరిగింది. అయితే ఈ మూవీ స్టోరీలోకి వచ్చేసరికి కండ్రకోట అనే ఊర్లో మంజు అనే అమ్మాయిని ఎవరో దారుణంగా హత్య చేస్తారు. అయితే ఆ హత్య ఎవరు చేశారని పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెళ్తే వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకకపోయినా కేవలం అనుమానంతో బాలరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అయితే అతన్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉన్న అనుమానాలను బేస్ చేసుకొని మాత్రమే అతని మీద శిక్ష పడుతుంది. అయితే జడ్జికి కూడా తెలుసు అక్కడ హత్య చేసింది ఆయన కాదు అని, కానీ ఆయనకు శిక్ష వేస్తాడు. దాంతో జడ్జికి ఆ గిల్ట్ అనేది ఉండిపోతుంది. హీరో వరుణ్ సందేశ్ ఇందులో ఒక హ్యూమన్ రైట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తాడు. అతని పేరు వివేక్. అయితే ఈ వివేక్కి ఈ బాలరాజ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు బాలరాజ్ని ఈ కేసు నుంచి అతను తప్పించగలిగాడా లేదా అనేదే ఈ స్టోరీ యొక్క మెయిన్ థీమ్. కమింగ్ టు ద పాజిటివ్స్, వరుణ్ సందేశ్ తన లవర్ బాయ్ ఇమేజ్ని పక్కన పెట్టి ఈ మూవీలో కొంచెం కొత్తగా కనిపించాడనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ మూవీలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చారు, యాక్ట్ చేస్తున్నాం అనే విధంగా కాకుండా చాలా న్యాచురల్గా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. అయితే ఫస్ట్ 20 మినిట్స్ డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్గా తీసుకువెళ్ళాడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మనీ హేస్ట్లో ఏదైతే హోస్టేజెస్ కాన్సెప్ట్ని తీసుకున్నారో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నది. కాకపోతే నెగిటివ్స్కి వచ్చేసరికి నేను బాగా ఇరిటేట్ అయిన విషయం ఏంటంటే ఆ కంప్యూటరైజ్డ్ వాయిస్ అనేది నాకు కొంచెం ఎందుకో అనీజీగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ స్టోరీ అంతా కూడా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుందండి. సస్పెన్స్ థ్రిల్లర్ అనే విధంగా మనకి ఎక్కడా అనిపించదు. స్టోరీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. డైరెక్టర్ ఉద్దేశం ఈ మూవీలో చాలా క్లియర్గా ఉంది, బట్ కాకపోతే ఎగ్జిక్యూషన్లో ఎక్కడో ఫెయిల్ అయ్యారనిపించింది. బట్ మొదటి మూవీలో తను చేసిన ప్రయత్నం గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హీరోయిన్ అసలు ఎందుకు ఉన్నదో కూడా తెలియదు, సైడ్ క్యారెక్టర్లో ఉన్నట్టే ఉన్నది తప్ప ఇందులో హీరోయిన్కి పెద్ద స్కోప్ ఏం కనిపించలేదు. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేసరికి ఇట్స్ ఎ వన్ టైం వాచ్ మూవీ. ఎందుకు అంటే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. ఏదో అంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ కదా, ఏ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, సీట్లు చివరికి వచ్చి కూర్చొని గోల్ కొరికేసుకున్న ఎక్సైట్మెంట్ అయితే ఏం ఉండదు. కాకపోతే సరదాగా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి వెళ్తే యా ఫైన్. బట్ ఇదే మూవీ ఓటీటీలో వస్తే బాగుందని నాకైతే అనిపించింది. ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.